నేను వాడేది భాష, మీరు వినేది కూడా భాష. భాషకు సంబంధించిన ఈరోజు మనకు అవసరమైన 2-3 నియమాలు మనం మాట్లాడుకుందాం. మరి వెనక వినపడదేమో రాంబాబు. మాట్లాడేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి, వినేవాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భాష 2 పర్పస్లకు ఉపయోగపడుతుంది. ఒకటి భావ ప్రసారం. భావ ప్రకటన రెండవది. మనం ఈరోజు ఈ సబ్జెక్ట్ మాట్లాడుకున్నంతసేపు మీకు ఎక్కడైనా క్లారిటీ రాకపోతే నేను మాట్లాడేది ఎక్కడికక్కడే ఆపేయాలి. నన్ను అంత అయినాక ప్రశ్నలు అడుగుదాం అనే పద్ధతి పనికిరాదు. ఒక్క మాట అర్థం కాకపోయినా అక్కడ ఆగిపోద్ది అర్థం కావడం. పొద్దుటూరులో లెక్క ఉందా అంటే డబ్బులు ఉందా అని అర్థం. విజయవాడలో లెక్క ఉందా అంటే లెక్క చేస్తున్నావా లేదని అర్థం. మన పొద్దుటూరు ఆయన విజయవాడ పోయి లెక్క ఉందా అని అడిగితే అడిగి అర్థం కాదు. ఒకటే తెలుగు ఇద్దరం మాట్లాడేది. మాండలికాల్లో ఉన్న ఒక్క పదం అర్థం కాకపోయినా సెంటెన్స్ అర్థం కాదు. అందువలన నేను మాట్లాడేది మీకు ఎక్కడ అర్థం కాకపోయినా మీరు ఆపేయాలి, లేకపోతే ఈ సబ్జెక్ట్ నేను మీకు అందించలేను. నేను భావ ప్రకటన చేయాలనుకుంటే నేను మాట్లాడే భాష మీకు తెలియక్కర్లా. నాకు ఫ్రెంచో ఇటాలియన్ భాష వచ్చనుకోండి, దంచేయగలను, ప్రకటించేస్తా. మీకు అర్థమైనా కాకపోయినా నడిచిపోద్ది. భావ ప్రసారం జరగాలి అంటే నాకు అర్థమైన విషయాన్ని నేను మాటల ద్వారా నీకు అర్థమయ్యేటట్టు చేయాలి. నీకు అర్థమయ్యేటట్టు చేయాలంటే నీకు నాకు ఒకే భాష వచ్చి ఉండాలి, ఒకే రకంగా వచ్చి ఉండాలి. ఇందాక నేను చెప్పినట్టు లెక్క అంటే ఇక్కడ అర్థం వేరు, అక్కడ అర్థం వేరు. గుంటూరు విజయవాడ ప్రాంతంలో జంతువులను తోలుకొస్తారు, మనుషులను తోలుకురారు, తీసుకొస్తారు. మా కర్నూలు జిల్లాలో మనుషులను కూడా తోలుకొస్తారు. పిల్లాన్ని తోలుకురావడానికి పోయినా అంటారు. కొన్ని పదాలు కొన్ని చోట్ల బూతులు, కొన్ని చోట్ల మామూలుగా కొడతారు. 68లో నేను మెడికల్ కాలేజ్లో చేరినప్పుడు నా క్లాస్మేట్ ఒకరిని బ్రహ్మానందం అనేవాడిని అద్దంకి నుంచి వచ్చినోడు, అంటే ప్రకాశం జిల్లా నుంచి వచ్చినోడు ఏమోయ్ అన్నాడు. వెంటనే తగాదా పెట్టుకొని ఏమోయ్ అంటే నీ బామర్దినా, తమాషకు ఉందా, ఎట్లా అంటావు నువ్వు అని ఇద్దరు కుట్టుకునేంత పని అయింది. ఏమోయ్ అనే మాట అక్కడ కామన్, ఇక్కడ కాదు. ఏమోయ్ అంటే బామర్దినా, నెక్క ముగ్గురినా, అంత దూరం అన్నాడు. సో భావ ప్రకటన జరగాలి అంటే ఏం రూల్స్ లేవు. నేనుంటే చాలు, నాకు మాట్లాడడం వస్తే చాలు. చాలా చోట్ల బహిరంగ సభల్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు 100,000 లక్షలు ఉన్న చోట కూడా మాట్లాడుతూ ఉంటాడు. వాడు ఎన్న వెనకపోయినా వాడికి పట్టదు. ఎంతమందిని చూపించినాం ఫోటోలు అనేది వాడికి కావాలా, ఇంకంతే. చిన్న గ్రూపులో ఖచ్చితంగా భావ ప్రసారం జరగాల. నేను అందుకని ఇలాంటి సబ్జెక్ట్ చెప్పేటప్పుడు పెద్ద గ్రూపుని పోగేయొద్దని చెప్తాను. నేను <20 ఐడియల్ గ్రూప్, 10 అయితే మరీ మంచిదని చెప్తాను. నేను మాకు నంబర్ గురించి పట్టింపు లేదు. జన విజ్ఞాన వేదికలో పనిచేసే వాళ్ళమే ఎంతమందికి విషయం చేరిందనేదే మాకు ముఖ్యం. ఎంతమందిని పోగేసి గుట్టబెట్టినాం అనేది మాకు ముఖ్యం కాదు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ 15 మందిలో ఎంతమంది ఈ సబ్జెక్ట్ని పట్టుకున్నారు, జీవితానికి వాడుకున్నారు అనేది మాకు ఇంపార్టెంట్. ఒకసారి నీకు ఆ సబ్జెక్ట్ని పట్టుకొని దాన్ని వాడుకోవడం చేతనైతే నువ్వు ఎంతమందికైనా నేర్పించగలవు. ఇలా నేర్పించేటోళ్ళు తయారు కావాలనేది నా కోరిక. దానికి కారణం నేను చివరి చెప్తా, ఎందుకు ఆ రకంగా ఆలోచిస్తున్నాం మేమనేది చివరి చెప్తా. ఇప్పుడు భాష యొక్క ప్రయోజనాలు పరిమితులు చెప్తాను నేను. భాష యొక్క ప్రయోజనం, మొదటి ప్రయోజనం
భావ ప్రకటన, రెండో ప్రయోజనం భావ ప్రసారం. ఇది మనకి ఇంపార్టెంట్. ఇద్దరికి ఒకే రకంగా భాష రావడం కండిషన్. ఇక రూల్స్ ఏంటంటే, ఒక భాషను వాడుకొని ఇతరులకి భావ ప్రసారం చేయదలుచుకున్న వ్యక్తి ఏమి చెప్పదలుచుకున్నాడో ప్రిపేర్ అయ్యి చెప్పాలి. వందల సార్లు మాట్లాడిన సబ్జెక్టే ఇది, ప్రిపేర్ అయ్యేది ఏంటి అని అనకూడదు. వందల సార్లు క్లాస్ రూమ్లో సబ్జెక్ట్ చెప్పిన టీచర్ అయినా ఏ రోజుకి ఆ రోజు ఈరోజు ఏం మాట్లాడాలా, ఒక్క నిమిషమైనా ఇక్కడ ప్రిపరేషన్ చేసుకోవాలా. అలా చేసుకోకపోవడం బాధ్యతారాహిత్యం. భాషను వాడేవాళ్ళు బాధ్యతారాహిత్యం ఉండకూడదు. అందులో క్లాస్ తీసుకునేటోళ్ళు ఖచ్చితంగా బాధ్యతగా ఆలోచించాలా. అందువల్ల అది పెద్ద క్లాస్ పెట్టారా చిన్న క్లాస్ పెట్టారా ఇంపార్టెంట్ కాదు, ప్రిపేర్ అయ్యి మాత్రమే మాట్లాడాలా. అది మాట్లాడేవాడి బాధ్యత. ఆ మాట్లాడేది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ప్రిపేర్ కావాలి, ఎదుటి వాళ్ళకి ఆకర్షణీయంగా ఉండేటట్టు ప్రిపేర్ కావాలి. టీచర్ పాత్ర అదే. ఆకర్షణీయంగా మాట్లాడకపోతే వెళ్ళిపోతారు పిల్లలు, ఇంట్రెస్ట్ కలగకపోతే వెళ్ళిపోతారు, లేదా వినరు, అట్లే కూర్చుంటారు. పడికట్టు పదాలు వాడకూడదు. మీరు చాలా రాజకీయ మీటింగ్లు విని ఉంటారు. ఆ యొక్క అంటారు. ఆ యొక్క అంటే ఏంది? వాక్యం మధ్యలో ఆ యొక్క అంటే ఏంది అర్థం? మరేంటంటే అంటారు. ఎవరు అడిగినారు నేను ఏంటంటే అని? ఎవడు అడగలేదు కదా. మరి ఏంటంటే అమాయన, దట్ ఈస్, ఇవన్నీ పదాలు వాడేస్తారు. ఈ పదాలు ఎప్పుడో ఒకసారి వాడితే కొత్త పదం అంటారు, దాన్ని బాగుంటుంది. కానీ వాక్యానికి ఒకసారి 2 సార్లు వాడితే అందంగా ఉండదు. మాట్లాడదలుచుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వాలంటే ఇట్లా ప్రిపేర్ అవ్వాలి. స్పష్టంగా మాట్లాడాలి. స్పష్టంగా అంటే అర్థం ఏంటంటే, గ్రూప్ ఎంత సైజు ఉందో చూసుకొని ఆ గ్రూపులో చివరి వ్యక్తికి కూడా వినపడాలి. ఒక పదాన్ని ఉపయోగిస్తే మొదటి అక్షరం ఎంత క్లియర్గా వినపడదో చివరి అక్షరం కూడా అంత క్లియర్గా వినపడాలి. స్ఫుటంగా మాట్లాడాలి అంటే అర్థం ఏంటంటే, ఇది స్పష్టం. స్ఫుటం అంటే రాసేటప్పుడు ఎలా అయితే కామాలు, గ్యాపులు, విరామాలు వాడతామో మాట్లాడేటప్పుడు కూడా మధ్యలో ఆపుతాం, కొన్నిసార్లు తక్కువ ఆపుతాం, కొన్నిసార్లు ఎక్కువ ఆపుతాం. ఆ ఎఫెక్ట్ అవతల వ్యక్తుల్లో వచ్చేటట్టుగా మనం భాషను వాడతాం. అందరికీ చేతనం ఇది, నేనేం కొత్తగా మీకు చెప్పడం లేదు. అట్లా వాడితేనే భాష నీకు ఉపయోగపడుతుంది. భాష లేని కాలంలో మనుషులు కమ్యూనికేట్ చేసుకోవడానికి సైగలు, కేకలు, అరుపులు వాడుకున్నారు. ఈ అరుపులు లాంటి ఇప్పుడు జంతువులు వాడుకుంటాయి. భాష యొక్క అత్యంత ప్రాథమిక రూపం అది. మనం భాషని ఇప్పుడు పిలిచేదాన్ని మాటల ద్వారా వాడేదాన్నే పిలుస్తున్నాం. కొన్ని వేల భాషలు ఉన్నాయి ప్రపంచంలో. ఒక వస్తువు, దాని ఒక ఇమేజ్ మన తల్లో ముద్ర పడుతుంది కదా, అది ఏ భాషలకైనా ఒకే రకంగా పడుతుంది. చెట్టు ఆకారం ఒకే రకంగా ఇక్కడ రికార్డ్ అవుతుంది. మీ అందరికీ, నాకు, అందరికీ ఒకే రకంగా రికార్డ్ అవుతుంది. ప్రపంచంలో 800 కోట్ల మందికి ఒకే రకంగా రికార్డ్ అవుతుంది. అలా రికార్డ్ అయిన రూపాన్ని ప్రథమ ముద్రణ అంటారు, ఫస్ట్ సిగ్నల్ అంటారు. ఫస్ట్ సిగ్నల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్, తేడానే లేదు. దానికి సంకేతం పెట్టుకున్నాం. చెట్టు తెలుగు వాళ్ళం పెట్టుకున్నాం, ట్రీ ఇంగ్లీష్ వాడు పెట్టుకున్నాడు, పేడ్ హిందీ వాడు పెట్టుకున్నాడు. ఒక్కో భాషలో ఒక సంకేతం పెట్టుకుంటారు. సంకేతాలతో కూడిందే భాష. ఆ సంకేతం తెలియకుండా భాష వాడలేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ భాషలో ఆ సంకేతాలన్నీ తెలిస్తే భాష వాడగలవు, లేకపోతే వాడలేవు. తెలుగు భాష మనం వాడినా ఈ సంకేతాలన్నీ మన పిల్లలకు పద్ధతి ప్రకారం నేర్పిస్తాం. చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పిస్తుంది, ఆ నాయన నేర్పిస్తాడు, ఇల్లు నేర్పిస్తుంది, చుట్టూ సమాజం కూడా నేర్పిస్తూ ఉంటుంది. స్కూల్కి వచ్చే టైంకి భాషని
వినడం నేర్చుకొని ఉంటాడు, మాట్లాడడం కూడా నేర్చుకొని ఉంటాడు. గ్రామర్ తప్పులు లేకుండా మాట్లాడడం నేర్చుకొని ఉంటాడు. స్కూల్కి వచ్చినాక మనం తప్పులు లేకుండా చదవడము, తప్పులు లేకుండా రాయడం మనం నేర్పిస్తాం. ఎంత దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు సమాజంలో ఉందంటే, డిగ్రీ పూర్తయింది అనుకోండి, ఎన్నేళ్ళు మన స్కూల్లో ఉన్నారు పిల్లలు? 1వ తరగతి, ఇంకా ముందు 3 ఉన్నాయి, అర కేజీ, పావు కేజీ తరగతులు కూడా. అవి కూడా కలిపితే ఒక 3 ఏళ్ళు అవి ప్లే స్కూలు, అర కేజీ, కేజీ 3, 1 నుంచి 5, 8 అయినాయి, 6 నుంచి 10, ఇంకొక 5 ఏళ్ళు, అక్కడి నుంచి ఇంటర్ ఒక 2 ఏళ్ళు, డిగ్రీ ఒక 3 ఏళ్ళు. డిగ్రీ పూర్తయిన వాళ్ళని జన విజ్ఞాన వేదికలో ప్రధానమైన బాధ్యతల్లో పనిచేసే టీచర్లని నేను ఒకసారి కనిగిరికి పిలిచి దాదాపు 20 ఏళ్ళ నాడు, మీకు తెలుగు ఎంత వచ్చు, ఇంగ్లీష్ ఎంత వచ్చు అని పరీక్ష పెట్టిన. 10 పదాలు తెలుగు, 10 పదాలు ఇంగ్లీష్ డిక్టేషన్ ఇచ్చిన. ఎంతమంది అన్నీ కరెక్ట్ రాసి ఉంటారు చెప్పండి? ఊహించండి, ఎంతమంది రాసి ఉంటారో? 103కి ఇచ్చిన పరీక్ష, 103కి పెట్టిన. అందులో కలెక్టర్ ఉన్నాడు ఒకడు, వాడు కూడా రాసిండు. 10 పదాలు తెలుగు, 10 పదాలు ఇంగ్లీషు డిక్టేషన్. క్యారియరా ఎంతమంది రాసి ఉంటారు కరెక్ట్గా? ఊహించు ఊహించు. వందా 103 కరెక్ట్ రాసి ఉంటారా మీ లెక్క? 20 మెంబర్స్. నీ లెక్క ఎంతమంది? 10 మంది. ఎంతమంది కరెక్ట్గా రాసి ఉంటారు? తెలుగు 10, ఇంగ్లీష్ 10 పదాలు ఇచ్చిన డిక్టేషన్. మన జన విజ్ఞాన వేదికలు అందరూ ప్రముఖమైన నాయకులు, మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు ఆల్రెడీ పనిచేస్తున్న నాయకులు. తప్పులుంటే ఒప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. దానికి ముఖమాటం పడితే నేర్చుకునే సమస్య లేదు. అందరూ తప్పుల్లోంచే నేర్చుకుంటారు. తప్పులు చేయని వాడు ఈ భూమి మీద లేనే లేడు, ఇక ముందు కూడా ఉండడు. నేను ఎప్పుడూ తప్పు చేయనని మాట్లాడతారు, ఉత్త బుస్సది, అబద్ధం. వాడు మనకు అబద్ధం చెప్తున్నాడు. నేను ఎప్పుడు కరెక్ట్ అంటే అబద్ధం చెప్తున్నాడు, దొంగ. కాబట్టి మనం స్పష్టంగా ఉందాం. ఊహించండి, ఎంతమంది రాసి ఉంటారు కరెక్ట్గా? 10 మెంబర్స్. ఏం చెప్పిందే చెప్పావు. రమణ, నీ లెక్కెద్ద. సరే, మీరు అట్లా అనుకుంటూ ఉండండి, నేను తర్వాత నంబర్ చెప్తాను కాసేపు అయినాక. 1000 మంది టీచర్లతో ద్రోణాచలంలో మీటింగ్ పెట్టాను నేను. క్లాస్ రూమ్ని ఇంట్రెస్టింగ్ మార్చడం ఎలా సబ్జెక్టు. నా పక్కనే కేఈ ప్రభాకర్ కూర్చొని ఉన్నాడు, విద్యాశాఖ మంత్రి. ఆయన తెలుగు అంత గొప్పగా ఉండదు, ఆయనకు ఆ సంగతి తెలుసు. ఆయనే ముఖమాట పడ్డు, నా తెలుగు బాగుండదు అంటాడు ఆయన. నేను గంట మాట్లాడుతున్నా, క్లాస్ రూమ్ని ఇంట్రెస్టింగ్ మార్చడం ఎలా అంటే ఈ ఉదాహరణ చెప్పిన, కనిగిరి ఉదాహరణ. టీచర్ సంఘాల నాయకులు వచ్చారు, పెద్ద పెద్ద నాయకులు, ఏపీటీఎఫ్, యూటీఎఫ్, పిఆర్టీయు, ఎస్టీయు. నేను ఒక ఫిగర్ చెప్పుకుంటా, మీరు అందరూ ఊహించినంత ఫిగర్ కూడా కాదులేండి, ఇంక చిన్న ఫిగర్ అది. వీళ్ళందరూ బయట భోజనానికి వెళ్ళి నాయకులందరూ, మా నాయకుడు మియా అని ఒక ఆయన ఉన్నాడు, బాగా పాటలు పాడతాడు. ఆయన పట్టుకొని, ఏమయ్యా మీ డాక్టర్ ఏం తమాషగా ఉందా, మా టీచర్లు అవమానపరుస్తున్నాడు, మాకు తెలుగు ఇంగ్లీష్ రాయటం కూడా చేత కాదు అంటున్నాడు మినిస్టర్ ముందు. కనుక్కోవాలి ఆయన్ని, తెలుసుకోవాలి ఆయన సంగతి అని మియాతో అంటే, మా మియా కూడా తెలుసుకోవాల్సిందే సార్ అన్నాడు. తెలుసుకోవాల్సిందే, వదలకూడదు, మన టీచర్లు ఇట్లా మాట్లాడి దూరుకుంటామా? కావాలంటే ఆయన డాక్టర్లు వైద్యం గురించి మాట్లాడుకోమను, మా గురించి ఎట్లా మాట్లాడతాడు? ఆయన ఊరుకోకుండా ఇంకొక మాట గెలిపాడు మా మియా. ఇప్పుడు అందరికీ 1000 మందికి స్లిప్పులు ఇచ్చి పరీక్ష పెట్టి రాస్తానంటాడేమో, అప్పుడేం చేద్దామన్నాడు. నన్ను అడిగితే అదే అంట. ఇప్పుడు రాయండి సార్ మీరంట.
మీరు ఛాలెంజ్ చేస్తున్నారు కదా నన్ను, మా టీచర్లు అవమానపరుస్తున్నారు. 1000 స్లిప్పులు ఇస్తాను మీకు, ఇటు పక్క తెలుగు అటు పక్క ఇంగ్లీష్ రాయండి, మీతోనే దిద్దిస్తా. అట్లయితే వద్దులేపా అని చేయించారు. ఇట్ ఈస్ నాట్ టు ఇన్సల్ట్ ఎనీబడి, ప్లీజ్ రిమెంబర్. అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత దారుణమైన పొజిషన్లో ఉందో చెప్పడానికి నేను చెప్పాను. ఇన్నేళ్ళు టైం ఇస్తే మన బిడ్డలకి తెలుగులోని ఇంగ్లీష్లోనూ స్పెల్లింగ్ తప్పు లేకుండా రాయడం కూడా నేర్పించలేకపోయినాం. గ్రామర్ అంటే ఏమీ తెలియని తల్లి గ్రామర్ తప్పులు లేకుండా తన బిడ్డలకి 3 ఏళ్ల లోపలే మాట్లాడటం నేర్పించింది. 3 ఏళ్ల లోపలే మనం చదవడం రాయడం నేర్పించలేకపోవడం అనేది ఈజ్ ఇట్ నాట్ ఏ డిస్మల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది సిస్టమ్. ఫెయిల్యూర్ ఆఫ్ ది సిస్టమ్ అక్కడే లేదు, ఇంక చాలా చోట్ల ఉంది, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ నేను రాసిన సరైన జ్ఞానం, సరైన దృష్టి, సరైన పద్ధతి, ఇవి కూడా మన విద్యా విధానం నేర్పడంలా. అవి ఎంత కీలకమంటే ఇక్కడ వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, వృత్తి, ఉద్యమ 5 రకాల జీవితాలు మనుషులకు ఉంటాయన్నా అందులో ఎదురయ్యే ఏ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలన్నా ఇవి ఉపయోగపడతాయి. అందుకే ఈరోజు ఈ సబ్జెక్ట్ మనం పెట్టాం. అంత పవర్ఫుల్ సబ్జెక్టుని విద్యాలయాల్లో నేర్పించడం మానేసినాం. ఇది చాలా పెద్ద తప్పు. మనం విద్యాలయాల్లో ఇంద్రియాల ద్వారా గ్రహించడం నేర్పాం, తల లోపల గుర్తుంచుకోవడం మెమరీ నేర్పాం. మేము కొత్తగా చేసింది ఏంలే, ఇవి సహజమైన పద్ధతులు. అవి ఇంద్రియాలతో గుర్తించడం సహజమైన ప్రక్రియ, మెదడు లోపల రికార్డు కావడం సహజమైన ప్రక్రియ, సరిగా రికార్డ్ అయితే గుర్తు తెచ్చుకోవడం ఇది కూడా సహజమైంది, మెదడుకు సహజమైంది. ఈ 3 ప్రక్రియల్లో మనం నేర్పించాం. ఇంకా 2 ప్రక్రియలు ఉన్నాయి, ఆలోచించటం, ఊహించటం. ఇవి 2 మన విద్యాలయాలు నేర్పడంలా. ఊహించడం నేర్పకపోతే కొత్తది ఊహించడం కుదరదు. సైంటిస్టులు తయారు గారు, కారు అనే దానికి సాక్ష్యం నేను ఇస్తున్నా మీకు. 96 నాడు సివి రామన్ నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు ఒక సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ కనిపెట్టి. 90 ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా సైన్సెస్లో ఇక్కడ జీవిస్తున్న మరొక్కడికి కూడా నోబెల్ ప్రైజ్ రాలే, ఇక్కడికి కూడా రాలే. అంటే మనం ఊహించటం మన విద్యలో భాగంగా నేర్పడంలా. సరిగా ఆలోచించటం నేర్పటం లేదనే దానికి సాక్ష్యం ఏంటంటే ఈరోజు మన దేశంలో చదువు రాని వాళ్ళకంటే చదువు వచ్చిన వాళ్ళలోనే మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు అనిపిస్తుందా లేదా? చదువు రాని వాళ్ళ మూఢనమ్మకాలు పరిమితమైన మూఢనమ్మకాలు. 5 గ్రామాల్లో దిష్టి తీసుకుంటాడు, అంతరం మంత్రం విభూది, లిమిటెడ్ 4-5 ఉంటాయి. చదువు వచ్చిన వాళ్ళు కొత్త కొత్తవి పుడుతున్నాయి. రేకీ థెరపీ, అరోమా థెరపీ, రంగురాళ్ళ థెరపీ, మ్యాగ్నెటిక్ థెరపీ లేవు. ఒకప్పుడు ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు చదువు రానోడికి స్మార్ట్ ఫోన్ అవటం రాదనుకో, వీడి గూగుల్ చూడవచ్చు, చాట్ జీపీటీ చూడవచ్చు, డాక్టర్ దగ్గరికి పోతే ముందే చూసుకొని వస్తాడు. వైద్యం చేసేది చాట్ జీపీటీ చూసే చేయం మేము, ఏదో పద్ధతి ప్రకారం నేర్చుకుంటాం మేము. ఏ లక్షణాలు ఎంత ఫ్రీక్వెంట్గా ఉంటాయనేది మాకు విద్యలో నేర్పిస్తారు. ఓ జబ్బుకి 20 లక్షణాలునే రాయొచ్చు బుక్లో. 20 లక్షణాలు ఒకే రకంగా రావు. ఒక లక్షణం ఫ్రీక్వెన్సీ, ఇంకో లక్షణం ఫ్రీక్వెన్సీ తేడా ఉంటుంది. దాన్ని బట్టి కనుక్కుంటాం జబ్బు మేము. వాడు 20 చదువుకొని వస్తాడు గూగుల్లో, చాట్ జీపీటీలో. మేము మాట్లాడుతూ ఉంటే ఎదురు మాట్లాడుతూ ఉంటాడు, అది ఎందుకు కాదు, ఇది ఎందుకు కాదని. ఇక తిక్కనా కొడుకు అనుకో డాక్టరు, నువ్వా డాక్టరు నేనా అంటాడు. ఇక బుర్రనోడైతే కాదులేండి అట్లా కాదులే అని చెప్పి సర్దుతాడు. తిక్కలలో కూడా ఉంటారు కదా డాక్టర్లు, ఎందుకు ఉండరు? మన జనాభాలో తిక్కలలో ఉంటే మా దగ్గర ఉండరా? మీ దగ్గర ఎంతమంది ఉంటే అంతమంది మా దగ్గర ఉంటారు, అంత పర్సంటేజీ. బయట అవినీతి పరులు ఉంటే మా దగ్గర ఉంటారు, బయట దొంగలు ఉంటే మా దగ్గర ఉంటారు, ఏ వృత్తిలోనే ఉంటారు అంతే.
చదువుకున్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది, చదువు లేనట్టు ఇంత లేదు. గ్రహించడం, నిల్వబెట్టుకోవడం, గుర్తు తెచ్చుకోవడం, ఇంతే మన పరీక్ష చేసేది. అన్ని పరీక్షలు ఇంతే పరీక్ష చేస్తాయి. బాగా గుర్తుపెట్టుకొని రాసిన వాడికి ఫస్ట్ మార్క్ ఇస్తాం, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. పేపర్లు వేస్తాం, స్వీట్లు తినిపిస్తాం, అమ్మ నాన్న ఇద్దరు తినిపిస్తారు స్వీట్లు. నేను ఒక అమ్మాయికి తినిపించినాను, ఫస్ట్ మార్క్ ఇంటర్లో వచ్చిందని. అంటే బాగా గుర్తుపెట్టుకొని రాస్తే అయిపోయా, నెంబర్ 1 అయిపోయినారు వాళ్ళు. వాళ్ళను టెస్ట్ అయ్యి సరిగా ఆలోచించగలరా లేదా? సరిగా ఆలోచించడం అంటే శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ దృష్టి రావాలా, లేకపోతే నువ్వు ఆలోచించలేవు. అది ఉంటుందని గ్యారెంటీ లేదు. సరి ఊహించడం అంటే కొత్తవాడిని కనుక్కోవాలా. ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్న, నీ మెదడులో రికార్డ్ అయిన సమాచారం మధ్య లింకులు పెడితే ఆలోచించడం, దీని ఆధారంగా కొత్తదాన్ని ఆవిష్కరిస్తే ఊహించడం. రెండు ఒక ఫినామినాలో భాగాలే. రెండు ఆలోచనకు 2 రూపాలు అవి. ఒక రూపం మూఢనమ్మకాలు లేక నిలబెడుతుంది, ఇంకో రూపం కొత్తదాన్ని కనిపెట్టడానికి దారితీస్తుంది. ఈ 2 మన దేశంలో జరగడం ఆగిపోయినాయి. క్రియేటివిటీ, ఇమాజినేషన్ 2 ఒకటే అర్థం. ఇమాజిన్ అంటే ఊహ, క్రియేట్ చేయటం అంటే ఊహించటమే. కాకపోతే చిన్న తేడా ఏమంటే, ఇమాజినేషన్ తల లెవెల్లో జరిగితే ఇమాజినేషన్ అంటాం, తల లెవెల్లో జరిగినా బయట జరిగినా క్రియేటివిటీ అంటాం. క్రియేటివిటీ 2 చోట్ల వాడతాం ఆ పదాన్ని, ఇమాజినేషన్ అనేది ఒక్క చోటే వాడతాం. అది చిన్న తేడా. బేసిక్గా మన చర్చ వరకు 2 ఒకటి అనుకుని ముందుకెళ్ళచ్చు ఈ రోజు వరకు. అది దాని అర్థం. ఓకే, భాషలో స్పష్టంగా ఉండాలి, స్ఫుటంగా ఉండాలంటే గ్రామాటికల్ మిస్టేక్స్ లేకుండా ఉండాలి, చివరి వ్యక్తికి కూడా వినపడాలి, ఒక్క అక్షరం కూడా మింగకుండా మాట్లాడాలి. అది నా వైపు నుంచి జాగ్రత్తలు. మీ వైపు నుంచి ఏముండాలి? వినాలి, ముందు వినాలి, విన్నది నీకు అర్థం కావాలి. ఎప్పుడు అర్థమవుతుంది? శ్రద్ధగా వినాలి. వింటే చాలు, శ్రద్ధగా వినాలి, అప్పుడు నీకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఆపి తెలుసుకొని అర్థం చేసుకోవాలి. ఇక్కడ వరకు మనం పరీక్ష చేయొచ్చు. 3 స్టెప్పులు. సరిగా మాట్లాడాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. 3 స్టెప్స్. అర్థం చేసుకున్నాడో లేదో నాకు తెలియాలి అంటే, మాట్లాడే నాకు తెలియాలి అంటే, నేనేం చెప్పినాను చెప్పని నేను అడగచ్చు. నేను చెప్పిందే నువ్వు చెప్పావనుకో, 3 స్టెప్పులు నువ్వు పాస్ అయినట్టు. ఉద్యమాలు నిర్వహించే వాళ్ళకి 3 స్టెప్పులు చాలవు. అక్కడ ఉద్యమ జీవితం అని ఒకటి ఉంది, అందరికీ ఉండదు. అది ఉద్యమ జీవితం కొద్దిమందికే ఉంటుంది, ఉద్యమాలు నిర్వహించే వాళ్ళకే ఉంటుంది. ఈ 3 స్టెప్పులు చాలు. నీకు అర్థమైన దాన్ని అంగీకరించాలా, అది కరెక్ట్ అని. 4వ స్టెప్. ఇష్టపడాలి, 5వ స్టెప్. ఇది చెయ్యాలనిపించాలి నీకు, 6 చేసేయాలా. అప్పటికి అది పూర్తయితేనే ఉద్యమ ప్రయోజనం వస్తుంది, అప్పటిదాకా రాదు. నువ్వు క్లాస్ పెట్టు, కార్యకర్తలను పిలుచు, నాయకుడు వస్తాడు మాట్లాడతాడు, మొదటి 3 స్టెప్పుల్లో టెస్ట్ చేయొచ్చు. బాగా మాట్లాడావు, విన్నారు, అర్థమైంది. అర్థం కాకపోతే చెయ్యి ఎత్తి నాకు చెప్పు వివరంగా అని అడిగిన. ఆయన అడిగినాడు కదా, 2కి తేడా ఏంది అన్నాడు ఆయన. ఆయన మనసులోకి అది వచ్చింది ఆ క్వశ్చన్. ఆ క్వశ్చన్ తేల్చుకోవడం ఉన్నాడని అట్టే ఉంటుంది, ఈరోజు చివరిదాకా అట్టే ఉంటుంది ఆయన తలకాయలు. తేల్చుకొని వెళ్ళిపోతే అడిగి అయిపోద్ది. 3 స్టెప్పుల దగ్గర మనం పరీక్ష చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్టు మీకు ఎక్కుతుందో లేదో చూడాలంటే నేనేం చేయాలి? న్యాయంగా అయితే ఈ క్లాసు న్యాయంగా ఉపయోగపడాలంటే ప్రతి ఒక్కరిని ఇప్పటిదాకా ఏం చెప్పానో చెప్పమని అడగాల. ఈ గ్రూపుకి కూడా ఇంపాసిబుల్ అది. బయట వాతావరణం దగ్గరికి వచ్చాక యాంబియన్స్, చుట్టూ వాతావరణం బాగా తినలేరు మనుషులు. అందుకనే మా పల్లవోలు రమణ ఇక్కడ కాదు సార్, ఏసీ రూమ్కి వెళ్దాం, పోయి ఎత్తుకొస్తానని చెప్పని అంటున్న కారణం ఏంటంటే అది వినలేరు మనుషులని తెలుసు కాబట్టి.
చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఒకసారి అనకాపల్లిలో ఒక పార్టీ నిర్వహించిన రాజకీయ తరగతుల్లో 1800 మందిని మామిడి తోపులో కూర్చోబెట్టారు. చల్లగానే ఉంది, సమయం కూడా ఎండాకాలం కాదు. ఒక్కరోజు చరిత్రలో ఉన్న అంశాలు మాట్లాడాలి. నేను ఉపన్యాసకుని 6 గంటలు మాట్లాడాలి. రోజంతా నేను ఒక్కరిని మాట్లాడాలి. ఒకే సబ్జెక్ట్ రోజంతా మాట్లాడితే మనుషులు బుర్రకు ఎక్కుద్దా? ఎక్కదా? మీరు ఎందుకు క్లాస్ రూమ్లో 7 పీరియడ్లు పెడతారు? ఒక్కో పీరియడ్ 45 నిమిషాల నుంచి గంటను ఎందుకు పెడతారు చెప్పండి నాకు. సార్ మీరు ప్రిన్సిపాల్ చేశారు కదా, ఎందుకని వరుసగా 7 పెడతారు? ఒక రోజంతా లెక్కలు చెప్పొచ్చు కదా. పిల్లలకి ధారణాశక్తి ఉండదు, గుర్తుండదు, గ్లాని వస్తుంది, మానసిక గ్లాని. వారు చెప్పకపోయినా వినరు. సార్ ప్రిన్సిపాలు ఆయన్ని బోరు అంటే బాగుండదు కదా, ఏమో చిక్కనాకుడికి చెప్తున్నారు కూర్చుంటారు. అట్లే తిట్టుకుంటారు, వాళ్ళు కూర్చుంటారు. సబ్జెక్ట్ ఎక్కదో. పిల్లలు అందుకనే పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మేము ఇచ్చే సూచన ఏంటంటే ఒక రోజంతా ఒక సబ్జెక్ట్ రివైజ్ చేయొద్దు అంటాం. మొదలుపెట్టు. డివిజన్లో మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ పరీక్షలకు ఎట్లా ప్రిపేర్ కావాలో నేర్పిస్తాం అక్కడ. ఈ సబ్జెక్ట్ నేను చదవలేకుండా అనిపిస్తే మూసేయి, ఇంకోటి తీసుకో, ఎన్ని గంటలను చదువుకో, కానీ మానసిక గ్లాని స్టార్ట్ అయితే ఆపేయాలి. అని పని చేయలేడు. మరి నన్ను 6 గంటలు ఒకే సబ్జెక్ట్ చెప్పన్నారు. ఇప్పుడు నా వైపు నుంచి ప్రిపరేషన్ ఎట్లుండాలి? వాళ్ళకి ఛాయిస్ లేదు. ప్రతి నిమిషము వాళ్ళ అటెన్షన్ పోకుండా నేను కాపాడుకోవాలా. చివరి గంటల్లో కూడా నా మెథడాలజీని జెనిత్కి హయ్యెస్ట్ లెవెల్కి పట్టుకెళ్తే తప్పాలని నేను నిలబెట్టుకోలేను. అంత శ్రమ నేను చేయాలి. వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళు మోటివేట్ కావాలి, నా ఇంటి వాళ్ళు ప్రయాణం చేయాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు చెప్పింది నాకు బాగా అర్థమైంది, నేను వాడుకుంటానే మాట వాళ్ళ నుంచి రావాలి, 1800 మంది నుంచి రావాలి. ఎంత శ్రమతో కూడుకున్న పని, ఎంత కష్టం మాట్లాడేవాడికి. నాకు ఆ డైనమిక్స్ తెలుసు కాబట్టి ఆ శ్రమ చేసినా నేను. అందరూ చేయరు అది. రాజకీయ క్లాసులు తీసుకునే వాళ్ళందరూ ఇదివరకు చెప్పిందే కదా అని దంచిపారేస్తారు అంతే. వాడు వింటాడు, చస్తాడు, వేరే విషయం. అటువంటి క్లాసులు రాజకీయ పార్టీలకి కదా ఎవరికి పనికి రావని తెలుసుకున్నాం మేము. అందుకని ఇప్పుడు జన విజ్ఞాన వేదిక కట్టాడు, భారీ క్లాసులు పెట్టడానికి సిద్ధంగా లేదు. 30 ఏళ్ళ నుంచి మేము నేర్చుకుంటున్నాం క్లాసులు ఎట్లా నడపాలా అని. అలా నేర్చుకునే క్రమంలో నంబర్ ఎంత తగ్గితే అంత సంతోషపడుతున్నాం. నంబర్ పెరిగితే సంతోషపడటం మానేసినాం మేము. నంబరు తగ్గితే అందరి ముఖాలు గమనించగలను. ఎవరు ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారో సార్ చెప్పండి అని అడగగలను, లేదా ఏమన్నా క్వశ్చన్ ఉంది అర్థం కాలేదని అడగగలను. నంబర్ పెరిగితే అడగలేను. నేను 4గురిని కూర్చోబెట్టుకుని కూడా ఈ సబ్జెక్ట్ మాట్లాడతా, 2 కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడతా. నిన్న ఈవినింగ్ ఒక్కరిని కూర్చోబెట్టుకొని మాట్లాడి ఇదే సబ్జెక్ట్. ఒక్కరే. ఆ ఒక్కతను ఎంత మోటివేట్ అయినాడంటే, ఒక్కరంటే 100% రిజల్ట్ నాకు. నేను ఈ సబ్జెక్ట్ చెప్పే టీచర్గా మారుతాను నిర్ణయించుకుని వెళ్ళాడు. ఒక్కరితో మాట్లాడితే నాకు వచ్చిన రిజల్ట్ అది. 2 గంటలు మాట్లాడు. 4గురితో మాట్లాడితే కనీసం ఒక్కడైనా ఆ విధంగా మారుతాడు. నంబర్ పెరిగే కొద్దీ మారే నంబర్ తగ్గుతూ పోద్ది. నేను మిమ్మల్ని అనుమానిస్తున్నా అనుకోవద్దు, సహజమైన ప్రక్రియ అది. ఇప్పుడు మీతో రివైజ్ చేయడానికి నాకు టైం లేదు. ప్రతి ఒక్కరిని నేను చెప్పింది ఏంటని అడగడానికి టైం లేదు. మీరు ఎంత పట్టుకుంటే అంత, పట్టుకోలేకపోతే 1000 మందికి నేను ఉపన్యాసం ఇస్తే ఇదే సబ్జెక్ట్ ఇలానే చెప్తే ఎంతమంది మారాలి? 4గురిలో ఒకడైతే 250 మంది మారాలి. ఒక్కడు కూడా మారడు. 1,00,000 మంది మీటింగ్ జరిపితే 25,000 మంది మారాలి. నంబరు పెరిగే కొద్దీ మారే జనం తగ్గిపోద్ది, డిస్మాల్గా తగ్గిపోద్ది. సమాజాన్ని మార్చాలి అంటే ఉపన్యాసం ఇచ్చి జనాన్ని దంచుకుంటూ పోవడం కాదు కావాల్సింది, భావజాల పరిణామం జరగాల.
అది జరిగేదాకా సమాజాన్ని మనం మార్చలేం. ఇక్కడ నేను చిన్న కథ చెప్తా వినండి. ది లాస్ట్ బ్రాహ్మిన్ అనే ఒక బుక్ ఉంది, మీకు దొరికితే చదవండి. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా సార్? రాణి శివశంకర్ శర్మ, గుంటూరులో ఉంటాడు ఆయన. అందులో ఒక పేజీలో ఒక పేరా, ఈ పేరాని డెవలప్ చేసి మేము భావజాలం బలం ఏంటని ఒక వ్యాసం రాశాం. ఆ పేరాలో ఉండే సారాంశం మీకు నేను చెప్తా. భావజాలం బలమైంది అనేది మీకు అర్థం కావడానికి చెప్తాను నేను. ఇక్కడ పోషించండి. ఇందులో బ్రాహ్మణ్ అనే మాట వస్తుంది. దాన్ని మీరు ఎవరు అపార్థం చేసుకోవద్దు. మీ హాల్లో బ్రాహ్మణ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకేం కులాలు గొడవ లేదు. కానీ మన సమాజంలో ఉంది కులాలు గొడవ. ఏ కులాలన్నా ఎత్తి చూపి ఒక విషయం చెప్తే వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారో నెగిటివ్గా తీసుకుంటారో తెలియదు. అందుకని ఇప్పుడు నేను మాట్లాడే బ్రాహ్మణ్ అనే మాట వాడతా. ఇది నేను వాడింది కాదు, శివశంకర్ శర్మ వాడింది. నేను బ్రాహ్మణ్ అని మొదలెట్టాడు ఆయన. నేను పొలాల్లో పనిచేయను, మా ఇంటికి బియ్యం వస్తాయి. నేను కూరగాయ పాదులేసి కూరగాయలు పెంచను, మా ఇంటికి కూరగాయలు వస్తాయి. నేను గేదెల్ని పోషించను, మా ఇంటికి పాలు వస్తాయి. మీరందరూ ఈడెవడయా ఊరికే కూర్చొని మింగుతున్నాడు అనుకుంటారు. కానీ నేను మీకంటే ఎక్కువ పని చేస్తున్నా. నేను భావజాల నిర్మాణం చేస్తున్నా. ఈ ప్రపంచాన్ని నడిపేది నా భావజాలమే. నేను ఒక శ్లోకం పాడితే మీకు ఒక ముక్క అర్థం కాదు, భయపడతారు మీరు, చాలా మహాపండితును నేనని. అర్థం కాకుండా మాట్లాడిన చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. నేను పెళ్ళెప్పుడు మంత్రాలు పాడతా, ఒక ముక్క మీకు అర్థం కాదు. నా మంత్రాల్లో ఒక మంత్రం, ఈ ఉత్తమమైన కన్యకని, అమ్మాయిని 8 మంది అష్టదిక్పాలకులకు ఇస్తా మొదట, తర్వాత నేను తీసుకుంటా, తర్వాత పెళ్లి కొడుకు ఇస్తాను, ఒక మంత్రం ఉంది. నీకు అర్థం కాదు కాబట్టి వదిలేసావు నన్ను. నీకు అర్థమైతే మెక్కలేరు దంతం. వీళ్ళందరికీ ఇచ్చేది ఏందిరా, నాకు కావాల్సిన పిల్లాన్ని మధ్యలో నువ్వు తీసుకునేది ఏందిరా అని అంటావు. నువ్వు నీకు అర్థం కాదుగా, తలకాయ ఊపుతూ ఉంటావు. బజార్లో ఎవడన్నా శ్లోకం పాడితే మహాపండితులు అనుకుంటారు మీరు. నువ్వు ఎప్పుడైనా శ్లోకం పాడితే మనం ఏం చేయాలో నేను జాగ్రత్త చెప్తున్నా. తెలుగులో చెప్పు సార్ అనాలా, నాకు అర్థమయ్యేటట్టు చెప్పు సార్ అనాలా. వెంటనే భయపడక్కర్లా, తెలుగులో చెప్పు సార్ అనాలా. మాకు అర్థమయ్యే భాష అది, మా భాషలో చెప్పు అనాలి. అని భయపడక్కర్లా, హీనంగా న్యూనతగా ఫీల్ కానక్కర్లా. పెళ్లి జరిగేటప్పుడు పౌరోహిత్యం నేను నిర్వహించేటప్పుడు నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అయినా, పెద్ద మేధావి అయినా, పెద్ద ఆఫీసర్ అయినా కూర్చోండి కూర్చోవాలా, లేంటే లేవాలా. పట్టుబట్టలు తెచ్చి వెనకబెట్టండి పెట్టాలా. ఆకులు ఇటు పట్టుకోండి, ఇటు పట్టుకా అరిస్తే ఊరుకోవాలి నోరు మూసుకొని. పెళ్ళి అయిన అమ్మాయిని అబ్బాయిని బజారుకు తీసుకెళ్ళి పట్టుపగలు 11 గంటలప్పుడు ఈశాన్యం దిక్కు చూపించి చదువు అరుంధతి అంటే ఆవు కనపడుతుంది అనాలా. కనపడుతుందా పట్టుపగలు నక్షత్రం? ఎందుకు అరుంధతి వశిష్ఠుడు పక్కన ఉందని చెప్తున్నారు. ఎందుకు వశిష్ఠుడు ఒక నక్షత్ర మండలం, అరుంధతి నక్షత్ర మండలం. ఆ మండలాలకు దూరం కొన్ని వేల కాంతి సంవత్సరాలు, అంత దూరం అయ్యి. కానీ పక్కనే ఉంది ఆయన భార్య అంటూ నమ్ముతాను. ఎందుకు చెప్తున్నా అరుంధతిని? ఆమె ఆదర్శమైన పత్ని. ఈ అమ్మాయి ఎట్లా ఉండాలని ఈ అమ్మాయికి చెప్పడానికి చెప్తున్నా. మీరందరికీ మా మీద కోపం వస్తుంది, మా బేపనాల మీద. మేము మనుస్మృతిని బుక్ రాసినాం 1500 వెనక. రాజ్యాంగాన్ని తీసేసి దాన్ని పెట్టమని ఇప్పుడు మాట్లాడుతున్నారు కొంతమంది. మనుస్మృతి ప్రకారం ఆడవాళ్ళు చదువుకోకూడదు, శూద్రులు చదువుకోకూడదు, బేపనాలు మేము చదువుకోవాలా, వయస్సులు చదువుకోవాలి లెక్కలు రాయడానికి. రాజులు కొద్దిగా చదువుకుంటే చాలు, వాళ్ళు ఎక్కువ చదువుకుంటే మాకు డేంజర్ అవుతుంది. మిగతా ఎవరు చదువుకోవడానికి లేదు అని మా బుక్కులో రాసింది. మనుస్మృతిని రాజ్యాంగం పెడితే అది అమలు చేయాలి. మీరు రాసుకున్నారు కదా 50లో, ఈ రాజ్యాంగం అందరూ చదువుకోవాలని రాసింది.
ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమని రాసింది. కుదరదు. అప్పుడే మనుస్మృతి పెట్టమని అడిగినాం మేము. ఈ అంబేద్కర్ అంటే జరిగిన జన్మందరూ జరగనీలే దాన్ని. ఎట్లయితుంది? అందరూ సమానంగా ఉండాలా, ఈ దేశంలో సమానత్వం ఉండాలి, సౌభ్రాతృత్వం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలని మాట్లాడి అవన్నీ రాసి పెట్టారు ఆ పుస్తకం నిండా. ఎత్తిపారిన దాన్ని ప్లాన్ వేస్తున్నాం. రేపు ఎన్నికల్లో 400 సీట్లు మాకు వస్తే ఎత్తేస్తాం. డౌటా మీకు? అనంతకుమార్ హెగడే కర్ణాటక బెంగళూరు నుంచి మాట్లాడినాడు. మేము రేపు గెలిస్తే ఎత్తేస్తాం రాజ్యాంగాన్ని అన్నాడు. మనకి వినిపించినాడు ప్రోటోటైప్ వాయిస్ ఏందో. ఇప్పటికీ మనం సైలెంట్గా ఉండి గెలవనీళ్ళబ్బా ఎవడో ఒకడు అనుకుంటే ఎత్తేస్తాం. అది ఎత్తేసినాక రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఎంపీలు తయారవుతారు. ఎన్నికలైన 2 ఏళ్ళకి ఒక బ్యాచ్ వెళ్తారు ఎంపీలు, ఇంక 2 ఏళ్ళకి ఇంకొక బ్యాచ్ పోతారు. అప్పటికి రాజ్యసభకు 2/3 మెజారిటీ వస్తుంది. ఇక్కడ 2/3 అక్కడ 2/3 రాజ్యాంగం దెబ్బలో దొక్కేస్తుంది. ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నారు. ఏం పీక్కుంటారు అని అడిగింది అట్టనలేదు, నా భాషలో చెప్పిన. ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నారు. అది రాసింది మేము, మనుస్మృతిని రాసింది మేము. అట్లాంటి పనులన్నీ చేస్తున్నాం. బెపనాలు మేము ఊరుకున్నాం అనుకుంటున్నావా? మీకు ఎవరికైనా